హలో ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు పుచ్చకాయ సబ్జా గింజల జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చల్లని పుచ్చకాయ జ్యూస్. దీనికి ఇలా పుచ్చకాయ ముక్కలు తీసుకోండి, చిన్న ముక్కల కింద కట్ చేయండి. పంచదార, నిమ్మకాయ, సబ్జా గింజలు 1 అవర్ ముందే నానపెట్టి ఉంచుకోవాలి ఇలా వాటర్లో. ఇలా వాటర్ మిలన్ తీసుకోండి. పుచ్చకాయని చిన్న పీసెస్ కింద చేసుకున్నాము, మిక్సీలో వేసినాం. ఇవాళ స్పెషల్ ఏంటంటే మా పాప చేస్తుంది జ్యూస్. చూసారా, తను తయారు చేస్తుంది. ఇది పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వాటర్ మిలన్ సమ్మర్ టైంలో చాలా మంచిది అనమాట. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకు నేను బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ పుచ్చకాయ జ్యూస్ తాగితే ఇంకా మంచిది హెల్త్కి. దానికి తోడు దాంట్లో సబ్జా గింజలు కూడా యాడ్ చేస్తున్నాము. అది కూడా అధిక బరువు ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దాన్ని మిక్సీ వేస్తుంది. దానికి మిక్సీ అంటే భయం, అందుకని అలా జస్ట్ పెట్టేసి పక్కకి వెళ్ళింది. చూసారా, ఇలా మిక్సీ అవుతుంది, చక్కగా జ్యూస్లా తయారవుతుంది. ఇప్పుడు మా బాబు కూడా నేను కూడా చేస్తానని ఒకసారి పట్టుకున్నాడు. పిల్లలకి ఇలాంటివి చేయడం అంటే ఎంతో సరదా కదా. అప్పుడు ఇలాంటి చిన్ని పనులు చెప్పండి. ఇప్పుడు దాన్ని తీసుకుని ఒక వడకట్టే దాంట్లో పోస్తున్నారు. మొత్తం వాళ్ళే చేశారు. చూస్తున్నారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా వడకట్టేది ఒక గిన్నె మీద పెట్టి దాంట్లో ఆ జ్యూస్ అంతా పోసేశారు. ఇలాంటి చిన్నవి చేస్తా అన్నప్పుడు, సరదా పడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయండి. పొయ్యి దగ్గర అంటే మనకు భయం వేస్తుంది. ఇది పొయ్యి దగ్గరకు పని లేదు కాబట్టి చక్కగా ఫ్రీగా కూర్చుని చేస్తుంటారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సరే, ఇలా మొత్తం వడకట్టేసాము. జ్యూస్ మొత్తం బౌల్లోకి వచ్చేసింది. ఈ పల్ప్ అంతా పక్కన పెట్టేసుకోండి. అది మన ఫేస్ ప్యాక్ కూడా యూస్ చేయొచ్చు. సబ్జా గింజలు వాళ్ళ అక్కకి అందజేస్తున్నాడు మా బాబు. చేస్తున్నాడు వాళ్ళ అక్కకి. పక్కన కూర్చుని ఆ సబ్జా గింజలన్నీ ఆ వాటర్ మిలన్ జ్యూస్లో వేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఇద్దరు తన ఒక ముక్క పిండుతాడంట, వాళ్ళ అక్క ఒకటి. ఇద్దరు తీసుకున్నారు చెరొకటి. నేను వన్ లెమన్ యూస్ చేస్తున్నాను. ఇష్టం ఉన్నోళ్ళు దీంట్లో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, చిన్నగా పేస్ట్ చేసుకుని. మళ్ళీ అల్లం ఘాట్ ఎక్కువ ఉంటుందని నేను యూజ్ చేయాల, జస్ట్ లెమన్ ఒక్కటి యూజ్ చేసా. చూసారా ఎంత బాగుందో. సబ్జా గింజలు కూడా ఇందులో వేస్తారు. ఇది చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ టైంలో అయితే పిల్లలకి పెద్దలకు కూడా ఇది చాలా మంచిది. రెడీ అయిపోయింది పుచ్చకాయ సబ్జా గింజల జ్యూస్. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, చిల్డ్ అవటానికి. ఫ్రిడ్జ్లో పెడతానికి వెళ్తున్నారు వాళ్ళిద్దరూ. ఆ పాప చూసారా, గిన్నె పడిపోద్దేమో అని భయంగా తీసుకెళ్తుంది. డోర్ ఓపెన్ చేశాడు, వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తున్నాడు. ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇప్పుడు ఇది కూల్ అవ్వాలి. ఒక 1 అవర్ అలా వదిలేయండి. 1 అవర్ తర్వాత చూసారా, చల్లని పుచ్చకాయ సబ్జా గింజల జ్యూస్ రెడీ అయిపోయింది. ఇద్దరు దాన్ని ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. చూసారా, వాళ్ళ ఫీలింగ్సే తెలుస్తున్నాయి ఎంత బాగుందో జ్యూస్. చాలా లైక్ చేస్తారు పిల్లలు. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళ అక్క ఫీలింగ్స్ ఇస్తుందని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కని చూసి ఫీలింగ్స్ ఇస్తున్నాడు ఎలా ఇవ్వాలో. చూసారా, చాలా బాగుందంట చెప్తుంది. ఆడైతే అదే ఫీలింగ్స్లో ఉండిపోయాడు. ఇలా మా పాప ఆ పుచ్చకాయని దాన్ని పైన కట్ చేయకుండా లాందంతా తీసేసి అందులో జ్యూస్ పోసింది. ఏదో వెరైటీగా ట్రై చేస్తుంటుంది మా పాప, ఏదో క్రియేటివిటీ అనమాట. అప్పుడప్పుడు సరదాగా దాన్ని పుచ్చకాయని పీసెస్ కింద కోయకుండా లాందంతా తీసేసుకుని పీసెస్ని ఇలా ఉంచితే దాంట్లో పుచ్చకాయ జ్యూస్ పోయొచ్చు. వెరైటీగా ఉంటుంది. తను దాంట్లో తాగుతుంది. మళ్ళా సరదాగా అలా చేసుకున్నారు పుచ్చకాయ దాంట్లో. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోని పోషక విలువలు మన డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబు గారు చెప్తారు. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి, ఫిజిషియన్ని, లాప్రోస్కోపిక్ సర్జన్ని, గైనకాలజిస్ట్ని, సంతాన సాఫీలత నిపుణుని. మన దగ్గర 9,300 మందికి పైగా సంతాన సాఫీలత కలిగింది. అందుట్లో ముఖ్యంగా మనం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ఉపయోగించే ఆహార పదార్థాల్లో ఈ పుచ్చకాయ కూడా ఒకటి.
ఇది రక్తపోటు తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందుట్లో చుట్రులిన్ అనబడే ఒక అమైనో యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే సిస్టోలిక్ డయాస్టోలిక్ రక్తపోటులో మెరుగుపరచడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పుచ్చకాయలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. అందుకే గుండె జబ్బులు వాటికి కూడా రాకోకుండా నివారిస్తుంది. కండరాల సలుపును కూడా తగ్గిస్తుంది, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేయటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనకి రక్షణ కలిగిస్తుంది. ఈ పుచ్చకాయలు, జామకాయలు, టమాటాల్లో ఉండేటట్లుగానే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల ఇది ప్రీ రాడికల్గా పనిచేసి డిఎన్ఏ నష్టాన్ని తగ్గించి మనకి క్యాన్సర్ రాకోకుండా ఆపుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఈ పుచ్చకాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది దీంట్లో ఉండే చక్కెర మంచి చక్కెర అవడం వల్ల, లైకోపిన్ కూడా అధికంగా ఉండటం వల్ల గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచి మన చక్కెర వ్యాధిగ్రస్తులకి చాలా చక్కగా పనిచేస్తుంది. అదే పుచ్చకాయ కళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగము. ఇందుట్లో ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అనే దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. రెటీనా వద్ద ఒక భాగం దెబ్బతింటే దాన్ని రిపేర్ చేస్తుంది. ఏ విటమిన్ ఉండటం వల్ల, ఈ విటమిన్ ఉండటం వల్ల, కెరటనాయిడ్స్ ఉండటం వల్ల ఇది కంటికి చాలా ముఖ్యమైన మన జ్యూస్ అని చెప్పుకోవచ్చు. పెప్టిక్ అల్సరు అంటే కొంతమంది అల్సర్లతో బాధపడే వారికి కూడా ఈ పుచ్చకాయ చాలా బాగా పనిచేస్తుంది. అల్సర్ని హీల్ చేస్తుంది. వాటి అల్సర్ యొక్క లక్షణాలు అంటే వాళ్ళకు వాంతులు, వికారాలు ఇలాంటి వాటిని తగ్గించి వాళ్ళకి ఎసిడిటీ తగ్గించి ఆల్కలైనిటీ పెంచుతుంది. పుచ్చకాయ అనేది ఆల్కలైన్ మీడియం ఉండటం వల్ల ఎసిడిటీ బాగా తగ్గుతుంది. మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు కూడా పుచ్చకాయ దీర్ఘకాలిక మూత్రపిండాల డ్యామేజ్ని కూడా ఈ పుచ్చకాయ చక్కగా నివారిస్తుంది. ఇది మూత్ర విసర్జనకారి అంటే డయూరిటిక్గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ శరీరంలో ఉండే అదనపు సాల్ట్స్, నిల్వ ఉన్న సాల్ట్ని బయటకు లాక్కొచ్చి లోపల కాళ్ళ వాపులు, ముఖం ఉబ్బరం ఇలాంటివన్నీ కూడా యూరిన్ ద్వారా పోయేటట్టుగా చేసి మా శరీరాన్ని చక్కగా విసర్జన పదార్థాలన్నింటినీ చక్కగా విసర్జించేలాగా చేస్తుంది. గర్భిణీలకి పుచ్చకాయ బ్రహ్మాండమైన ఆహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో లైకోపిన్ అనేది ఉంటుంది. మనం గర్భిణీల్లో వచ్చే బిడ్డ సరిగా ఎదగకపోవడం, ఇంట్రాయూట్రైన్ రిటార్డేషన్ లేదా యూజిఆర్ అంటారు. అలాగే గర్భిణీలు వచ్చే పిట్స్, ప్రియాక్లాంషియా అనేది అంటారు. గర్భిణీలు వచ్చే బీపీ, ప్రిఏహెచ్ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని అంటారు. ఇలాంటివన్నీ కూడా రాకోకుండా ఈ పుచ్చకాయ జ్యూసు చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. ఇది పుచ్చకాయ జ్యూసు ఔషధం అని మనం చెప్పొచ్చు. అలాగే మత్తుమరుపు వ్యాధిగ్రస్తులకి పుచ్చకాయ జ్యూస్ అనేది కూడా చాలా బాగా పనిచేసి వాళ్ళలో జ్ఞాపక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ నిరోధిస్తుంది. ఈ యూసోఫేజియల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఇలా ఎన్నో రకాలుగా ఈ పుచ్చకాయ మనకు ఉపయోగపడుతుంది. ఇందుట్లో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఎండాకాలంలో వడదెబ్బ రాకోకుండా, అలాగే ఎండ వల్ల కమిలిపోయిన చర్మము మళ్ళా పూర్తి నిగారింపు తెచ్చుకోవడానికి కూడా ఈ పుచ్చకాయ జ్యూసు, పుచ్చకాయ గుజ్జు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి పుచ్చకాయ జ్యూస్ బాగా తాగండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఈ పుచ్చకాయలో మళ్ళా మనకి సబ్జా గింజలు కూడా కలపడం వల్ల మన పంట పండింది ఫ్రెండ్స్. దీన్ని సబ్జాని తుకమారియా అంటారు, స్వీట్ బాసిల్ అంటారు. ఈ తులసి సీడ్స్ లాగా ఉంటాయి. ఈ సీడ్స్ హెల్ప్ టు రెడ్యూస్ బాడీ హీట్ ఫ్రెండ్స్. అంటే వేసవిలో పుచ్చకాయ బాడీ వెయిట్ని తగ్గిస్తుంది. అలాగే ఈ సబ్జా గింజలు కూడా మరింత చల్లదనాన్ని ఇస్తాయి. బ్లడ్ షుగర్ను కూడా ఇది తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, బాడీలో ఎసిడిటీని, కడుపులో మంటల్ని తగ్గిస్తుంది ఈ సబ్జా గింజలు. అలాగే స్కిన్ని, హెయిర్కి మంచి ఆరోగ్యాన్ని అందించే ఈ సబ్జా గింజలు, ఈ పుచ్చకాయ ఈ డబుల్ బనాంజా అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు పుచ్చకాయ జ్యూస్తో పాటు సబ్జా గింజలు కూడా కలుపుకున్నట్లయితే మీకు అధిక ఫలితం లభిస్తుంది. సో గర్భిణీ వచ్చిన వారు, అలాగే సంతానం కలగని వారు, పురుషుల్లో వీర్యకణాలు లేనివారు, అలాగే మధుమేహం ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, మలబద్ధకం ఉన్నవారు, క్యాన్సర్లు ఉన్నవారు, మూత్రపిండాల జబ్బులు ఉన్నవారు, ఇలాగ అందరూ కూడా వాడుకోగలిగిన మంచి జ్యూస్ ఇది పుచ్చకాయ జ్యూసు విత్ సబ్జా గింజలు. బ్రహ్మాండమైన మన జ్యూస్ చెప్పుకోవచ్చు. నెంబర్ 1 జ్యూస్ ఫ్రెండ్స్. మీరు తప్పక చేసుకుని వెంటనే తాగండి. డోంట్ మిస్ ఇట్. Like, share and subscribe to our channel. నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలక్క? గంట కొట్టాలి బ్రో.